నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. తెలంగాణలో 22A తీవ్ర దుమారం రేపుతుంది. తమ భూములను 22A నిషేధిత జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్నారు బాధితులు. తాజాగా కరీంనగర్ లో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు బాధితులు. రేకుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ప్రాంతంలోని వివిధ సర్వే నెంబర్లను నిషేధిత 22Aలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నాకు దిగుతున్నారు బాధితులు. చాలా రోజుల నుంచి సమస్యను పరిష్కరించాలి అని కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 22A బాధితులకు అండగా కలెక్టరేట్ ముందు నిరసనలకు పిలుపునిచ్చింది బీఆర్ఎస్. దీంతో అలర్ట్ అయ్యారు పోలీసులు. కలెక్టరేట్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలో భూములు 22Aలోకి వెళ్ళటానికి ప్రస్తుత కాంగ్రెస్ మాత్రమే కారణం కాదు, బీఆర్ఎస్ హయాంలో కూడా ఈ భూములు ఉన్నాయి. అప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నేతలు వచ్చి బాధితులకు అండగా ఉంటామని చెబుతున్నారు. ఇటు మంత్రి కొన్ని రోజుల్లోని సమస్యను పరిష్కరిస్తామని చెబుతున్నారు. సో ఏం జరుగుతుంది? నిజానికి సమస్య పరిష్కారం కావడం లేదు అక్కడ, అందుకే వీళ్ళందరూ వచ్చి ఆందోళన చేస్తున్నారా? ఎస్ రోహిత్, గత 10 సంవత్సరాలుగా కరీంనగర్లోని 22A నిషేధిత భూములు కరీంనగర్ లోపల ఉన్నటువంటి రేగుర్తి, విద్యానగర్, కొత్తపల్లి ఇవంతా పరిసరాల లోపల ఉన్నటువంటి పలు ఇటు సర్వే నెంబర్ లోపల ఉన్నటువంటి భూములను కూడా ఇటు 22A నిషేధిత జాబితా లోపల ఇటు అప్పటి కలెక్టర్ పెట్టి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇది చాలా మటుకు కూడా అక్రమ రిజిస్ట్రేషన్లు అవుతున్నటువంటి కారణంగా పెద్ద ఎత్తున కూడా ఇటు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినటువంటి నేపథ్యం లోపల పలు సర్వే నెంబర్లు అన్ని కూడా నిషేధిత జాబితా లోపల అప్పటి కలెక్టర్ పమేలా సత్పతి నిషేధిత జాబితా లోపల పెట్టిపోవడంతో వాస్తవానికి కరీంనగర్ లోపల ఉన్నటువంటి రేగుర్తి, విద్యానగర్, కొత్తపల్లి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు అనేటువంటివి వాళ్ళకు పట్టాలు. కలెక్టరేట్ ముందు భారీగా భద్రతా బలగాలు కనబడుతూ ఉన్నారు. అంటే రైతులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారా? వాళ్ళని కలెక్టర్ కలిసి వినతి పత్రాన్ని స్వీకరించే అవకాశం ఉందా? లేదు, అక్కడికి అనుమతి లేదు అని పంపించేస్తున్నారా? ఖచ్చితంగా దీనికి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లీడ్ తీసుకోవడంతో అయితే ఇది పొలిటికల్ హీట్ పెరుగుతున్నది. 22A భూముల పైన ఇప్పుడు బీఆర్ఎస్ లీడ్ తీసుకుంది. బీఆర్ఎస్ లీడ్ తీసుకోవడంతో ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 22A లోపల ఉన్నటువంటి భూములను నిషేధించాలని చెప్పి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులు కూడా ఇటు మాట్లాడుతున్నటువంటి నేపథ్యం లోపల ఈ రోజు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యం లోపల పెద్ద ఎత్తున కూడా 22A లోపల ఉన్నటువంటి భూములను నిషేధంతో ఎత్తేయాలి, తమ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి అయితే ఇటు బీఆర్ఎస్ శ్రేణులు, అదేవిధంగా 22A లోపల పలు సర్వే నెంబర్ లోపల ఉన్నటువంటి దాదాపుగా 10,000 కుటుంబాలు, ఎందుకంటే 10,000 కుటుంబాలు అన్ని కూడా 22A లోపల నిషేధం జాబితా లోపల పెట్టడంతో ఇబ్బందులు పడుతున్నాయి. తమ భూములు బిడ్డల పెళ్లిలోకి అమ్ముకోవడం, తమ అవసరానికి అమ్ముకోవడం అంటే ఇబ్బంది ఉన్నది కాబట్టి మొత్తానికి బీఆర్ఎస్ లీడ్ తీసుకోవడంతో పెద్ద ఎత్తున కూడా ఇక్కడ నిరసన తెలుపుతారనేటువంటి నేపథ్యం పోలీసులు కూడా పెద్ద ఎత్తున కూడా మోహరించారు. కాంగ్రెస్ వర్షన్ ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ లీడ్ తీసుకుంది, కానీ కాంగ్రెస్ నేతలు ఇక్కడ చెబుతున్నది ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలోనే 22Aలోకి చేర్చారు అని. ఇక్కడ పొలిటికల్ పార్టీ లీడ్ తీసుకోవడంతో కాంగ్రెస్ మంత్రి కూడా 45 రోజుల్లోని సమస్యను సాల్వ్ చేస్తామని చెప్పేశారు. మరి ఆ విధంగా అడుగులు పడట్లేదు అక్కడ. ఖచ్చితంగా ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటుగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి 2 రోజుల క్రితం ఇక్కడికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా రెవెన్యూ మంత్రి హోదా లోపల జగిత్యాలకు రావడం జరిగింది. 22A లోపల ఉన్నటువంటి నిషేధం ఎత్తివేస్తాము, అందరికి కూడా రిజిస్ట్రేషన్లు అయ్యేటువంటి అవకాశం కల్పిస్తామని చెప్పినా కానీ ఇప్పుడు బీఆర్ఎస్ లీడ్ తీసుకోవడంతో అయితే ఇది పొలిటికల్ హీట్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ లోపల చాలా రోజుల నుంచి కూడా 22A లోపల నిషేధ భూములు ఎత్తుకోవడం అయితే పోలీసులు కూడా చూడొచ్చు. ఇక్కడ విద్యుత్ లోపల పెద్ద ఎత్తున కూడా మోహరించారు. తర్వాత 10,000 కుటుంబాలు కూడా ఇక్కడికి వచ్చి నిరసన తెలిపేటువంటి అవకాశం ఉన్నది. రోహిత్, శ్రీనివాస్, కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారంటే గత ప్రభుత్వ హయాంలోనే ఈ 22Aలోకి చేర్చారు, మేము వచ్చి వాటిని పరిష్కరిస్తున్నాం, పరిష్కారం తీసుకొచ్చేసరికి ఆ క్రెడిట్ తీసుకోవాలి అని బీఆర్ఎస్ ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది. కానీ బీఆర్ఎస్ హయాంలోనే 22Aలోకి పెద్ద ఎత్తున చేర్చారు, ఆ సమస్య అప్పటి నుంచి ఉందని కాంగ్రెస్ అంటుంది. కానీ కాంగ్రెస్ వచ్చే 2.5 years అని సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు అని ఇటు అడుగుతున్నారు. చూడండి, పొలిటికల్ క్రెడిట్ కంటే ముందు బాధితులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది, సాధ్యమైనంత త్వరగా.